ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? వచ్చిందా కోపం? ఎంత ముక్కు పట్టను ముత్తిము. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరెందు చేత? ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. హాస్యమని కన్న మాటకు ఇంత అలకి ఎందులకు? అవ్వా, హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనింబం పొరపాటుగా. కానీ బాలాజీ నాయుడు గారు ఎందుకు వచ్చాడు? ఇదేమిటిది? వాళ్ళ నాన్నగారి విగ్రహావిష్కరణకు ఆయన లేకపోతే ఇంకేమో నువ్వు వస్తావా నేను వస్తానా? ఇది ఒక వెర్రి ప్రశ్న. దీనికి మళ్ళీ నేను సమాధానం అవసరం, నా దురదృష్టం. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారో? నేను చూసినాను. వీధి గుమ్మను వచ్చినతో మీ అమ్మ కంటపడవచ్చునని పెరట గుమ్మం వద్దకు వచ్చేసరికి అతడు తటాలను తలుపు తెరుచుకుని బఠాలను బయటపడినాడు. అంతటి అతన్ని చూసి నన్ను చూసి అతడు తెల్లబోయినాము. అతనికి అనుమానం కలుగు ఉన్నటకై కొంత దూరం కోడిగుమలాడుచు వెంట వెళ్ళినాను. యావండి, ఎలాగో కోడిగెమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందులోకి ఏ తెంచుతారు నాయుడు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగాను. ఏం చెప్పాడు? ఏమిటి? మేళం కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? సందేహమా? అడిగి నేను కోపగించుకున్నావు కదా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఎందు ఏదైనా దోషం ఉండినే కదా. శబాష్, అది మాట. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మమున పోక బెదరచు. అది వచ్చిందా కోపం? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? ఇంతలో ఒక బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం వలన అడుగుడికి అవకాశం ఏర్పడలేదు. సరే, నేనే చెప్పేదని కానీ సావధాన చిత్తులో ఆలకించాలండోయ్. మళ్ళీ ఇదేమిటి అదేమిటంటే నేను చెప్పను సుమా. ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందులకై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు ఏమిటండి, వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడు. అయ్య బాబోయ్, నాకు ఇలాగే చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగరంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీవు నాతో నలసంతైనను అబద్ధమాడవన్నదే నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా నేను ఎన్ని మాటలు శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ చింతామణి, ఎందరూ ఈ పురమందు కల్లలం కందువ మాధవన్ విటులగారడి చేయుచు దొల్లదోపుగా ఎందరూ గుణ విచారణ సంకడు వారు
ఏమండి ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదేమిటండి? ఏమన్నది? దైవము తరచుగా ధనికల నాలుకలను తాటపట్టల చేతను, హృదయము ఉక్కు ముక్కల చేతను, చేతులు చేవరాకుల చేతను చేస్తున్నది కాబోలు. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో కాదు. ఇప్పటికింతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకేమో రేపు 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 అనేవారు. మరి ఇప్పుడు ఆ రేపునకు మరి 2 జోపులు కూడా తగిలించి సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. ఇప్పటి వరకు ఇదిగో అదుగో అని తిప్పిన తొంట చేయి చూపినాడు. అవును, మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు. ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తానకు తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమను మా ఇంటికి తోరణం గుచ్చుదురు. అంతేనా? మాట శాంతం వెనక ఏం మండిపడినా నేనేమి చేసేదు? చిరాకు మాని చివరి ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది. కానీ అదే వేరొకతైతే ఏ మందో మాకో మింగి చావు. మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, అట్లయినా నేను బతుకుగలనా చింతామణి? నీవు లేనిదే నేను జీవించగలనా చింతామణి? బంధువర్గంలో ప్రాణములొద్దు మెచ్చిన విడచితి ఎల్లువాకిలియో మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే. నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానేనను తెచ్చిచ్చినారా చెప్పండి? ఏమంటే చింతామణి, ఈ నెలలో ఎర్రని ఏగాని అయినా ఇచ్చినానేనా? నిజమే. ఎక్కడికి వెళ్ళినను అక్కడ చుక్క దొరికినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? అయినా నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసినా? లేదండి. నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసిన
తండ్రి కట్టిన ఇల్లు చింతామణి తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు ఇప్పుడు ఎవరు కాదన్నారు? అత్తవారిచ్చిన అంతు మామిడి తోట మేని సొమ్మును కులసటి మేని సొమ్మును పుస్తదో కూడా కొని తెచ్చి ఎంత గొప్పయాను కులము వారల్లా చింతామణి లెక్క చేయక నీ ఇంటి ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. నీకోసం కాదా? మెచ్చి ముచ్చటదీరు మేడగట్టేసిన పోలీసెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోన మాన్యంపు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. నీకోసం కాదా? కోరినా బంగారు